వెల్కమ్ టు జీహెచ్కే తెలుగు న్యూస్ ఛానల్. నేను మీ అడ్వకేట్ హరికృష్ణ. పోలీస్ స్టేషన్లో వీడియో తీయవచ్చా, పోలీస్ స్టేషన్లో రికార్డ్ చేయవచ్చా అన్న ప్రశ్నకు సమాధానం ఏంటంటే 2022లో బాంబే హైకోర్టు ఒక కీలకమైన తీర్పునిచ్చింది. రవీంద్ర శిపితల్ ఉపాధ్యాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అనే కేసులో సంచలనాత్మకమైన తీర్పు ఏంటంటే పోలీస్ స్టేషన్ అది ఒక నిషేధిత ప్రాంతం కాదని, అధికారిక రహస్యాల చట్టం 1923 ఆ చట్టంలో నిర్వచించిన నిషేధ ప్రదేశ పరిధిలోకి రాదని జడ్జిమెంట్ ఒక సంచలనాత్మకమైన తీర్పునిచ్చింది. పోలీస్ స్టేషన్లో నిరభ్యంతరంగా వీడియోలు తీయవచ్చు, రికార్డు కూడా చేయవచ్చు. అలా చేయడం వల్ల పోలీసులలో జవాబుదారీతనం, పారదర్శకత అనేది ఏర్పడుతుంది. సహజంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మనం ఫోన్ పట్టుకుంటేనే పోలీసు వారు ఫోన్లు గుంజేసుకుంటూ ఉంటారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా పోలీస్ స్టేషన్లలో అన్ని రూమ్లలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పింది. ఒక తహసీల్దార్ కార్యాలయం, ఒక కలెక్టర్ కార్యాలయం లాగానే పోలీస్ స్టేషన్ కూడా ఒక ప్రజా కార్యాలయం. కాబట్టి పోలీస్ స్టేషన్లో నిరభ్యంతరంగా వీడియోలు తీయవచ్చు, రికార్డు కూడా చేయవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద జీహెచ్కే తెలుగు న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ.